అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 న్యూ హౌస్ అండి. చూడొచ్చు, మనకి ఫేజింగ్ వచ్చేసరికి బ్లాక్ టాప్ రోడ్ ఉంది. ఒక వెంచర్ లో కట్టిన హౌస్ అండి. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఈ హౌస్ కి వచ్చేసరికి మనకి ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. వాటర్ ట్యాంక్ కూడా చూపించడం జరిగింది. టోటల్ గా ఈ వెంచర్ కి ఒక వాటర్ ట్యాంక్ ఉంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని వర్క్ అయితే టోటల్ వెంచర్ కంప్లీట్ అయినాయండి. ఈ హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేజ్ హౌస్. ఫేజింగ్ లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే బీటీ రోడ్ ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ వస్తుంది. పార్కింగ్ చూడొచ్చు మనం. బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే హౌస్ కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. మనం మెయిన్ డోర్ చూస్తున్నాం, చూడొచ్చు. వుడెన్ వర్క్ తో కానీ అలాగే గ్లాస్ వర్క్ తో కానీ ఫినిషింగ్ చాలా సూపర్ గా ఇచ్చారు. అలాగే హౌస్ మొత్తం ఏదైతే ఫ్లోరింగ్ ఉందో వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. లోపల సీలింగ్ వచ్చేసరికి టోటల్ హౌస్ కి ఫాల్ సీలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కింద వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అయితే ఉంది, వాష్ ఏరియా అయితే ఉంది. అలాగే పక్క వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టేసారు. చూడొచ్చు మనం. బాగా మంచి రెంట్స్ వస్తాయండి, ఎందుకంటే రెంటల్ పర్పస్ కోసమే కట్టారు. ఓనర్స్ కింద ఉండి పైన రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే వైస్ వర్స డిఫరెంట్. కానీ పైన మనం ఓనర్స్ ఉండి కింద అయినా రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK పోర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనం టీవీ లాంచ్ చూస్తున్నాం, స్ట్రైట్ గా చూసుకోవచ్చు. చాలా సూపర్ అయితే ఉంచి కలరింగ్ ఇచ్చారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. రైట్ సైడ్ అయితే ఒక డోరు ప్లస్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ లో అయితే LED లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వుడెన్ వర్క్ తో డిజైన్ అనేది చాలా సూపర్ చేశారు అనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ హౌస్ వచ్చేసరికి మనకి వనస్థలిపురంలో ఉందండి. వనస్థలిపురం నుంచి ఇంజాపూర్ లో అనే ఏరియాలో ఉంది. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. ఏదైతే నేను ఈ హౌస్ కి యొక్క లొకేషన్ కూడా మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఓనర్ తో డీల్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న డీటెయిల్స్ మాత్రం ఎగ్జాక్ట్ గా ఉంటాయండి. డీటెయిల్స్ చూసిన తర్వాతే మీరు డైరెక్ట్ లొకేషన్ కి వెళ్ళగలుగుతారు అనమాట. ఎందుకంటే మీ బడ్జెట్ లో ఉంటేనే వెళ్ళండి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ₹1,00,00,000 చెప్తున్నారండి. అది కూడా నెగోషియబుల్ గా చెప్తున్నారు అనమాట. ఇప్పుడున్న పొజిషన్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే, ఇప్పుడు ఏదైతే మనం ఎంటర్ అవుతున్నామో ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ యొక్క ఫ్లోరింగ్ చూడొచ్చు, వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. అలాగే ఈ బెడ్రూమ్ కి మనకి గల్లీ సైడ్ నుంచి కూడా డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ గా చూడొచ్చు మనం. అలాగే ఈ హౌస్ కి వచ్చేసరికి ఏదైతే మనం రూమ్ కి వచ్చేసరికి చూస్తున్నాం, వచ్చే ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ లో అయితే LED లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ర్యాక్స్ వచ్చేసరికి క్లియర్ గా చూడొచ్చు మనం. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 150 స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన హౌస్ అండి. సైజ్ విషయానికి వస్తే 30/45 సైజ్ అనమాట. వెస్ట్ ఫేజ్ హౌస్. ఫేజింగ్ లో వచ్చేసరికి 30 ఫీట్ బీటీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. ఈ రూమ్ నుంచి మనం బయటకు కూడా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ లోపల కాకుండా బయట నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, గల్లీ సైడ్ నుంచి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి అవుట్ సైడ్ బాత్రూమ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ గల్లీ కూడా వదిలిపెట్టేశారు, చూడొచ్చు క్లియర్ గా. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్, ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్యాప్ కనెక్టింగ్ పాయింట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2450 SFT అండి. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకి 550 ఫీట్లు వాటర్ పడడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ నుంచి క్వైట్ ఆపోజిట్కి వెళ్తే కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. టైల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం స్మాల్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కనెక్టింగ్ పాయింట్స్ అనేది మనకి గీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ అన్ని క్లియర్గా ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రూమ్ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఫ్లోరింగ్ చూడొచ్చు, వైట్ మార్బుల్స్ ప్రొవైడ్ చేశారు. స్ట్రైట్ గా చూసుకుంటే విండో కనబడుతూనే ఉంటుంది మనకి. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకో విండో ఉంటుందండి. దాంతో పాటు మనకి స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఫాల్ సీలింగ్ లో ఎల్ఈడి లైట్స్ చూడొచ్చు, ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. టోటల్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి, ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. టైల్స్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అలాగే గీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మన స్ట్రైట్ చూసుకుంటే పూజా రూమ్ ఉంటుందండి. పూజా రూమ్ కి అయితే సపరేట్ డోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్ గా చూపిస్తాను మీకు. వైట్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చు క్లియర్ గా. పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కిచెన్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. కిచెన్ రూమ్ చూడొచ్చు, మనకి టైల్స్ యూజ్ చేశారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. బేసిన్, వాష్ బేసిన్ యూజ్ చేశారు. స్టోరేజ్ కోసం అయితే మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్ గా చూపిస్తున్నాను నేను. ఫ్లవర్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ కిచెన్ రూమ్ కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. దీని పక్కనే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి డోర్ కూడా ఏర్పాటు చేశారు, ఏదైతే మనకి స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. టోటల్ గా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసేసామండి. ఫస్ట్ మనం స్టెప్స్ కి వెళ్తున్నాం అనమాట. స్టెప్స్ కింద అయితే మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా చూడొచ్చు మనం. స్టెప్స్ కి వచ్చేసరికి వైట్ కలర్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు క్లియర్ గా. అలాగే స్టెప్స్ పైన చూడొచ్చు విండో గ్లాస్, ఏదైతే గ్లాస్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా సూపర్ హౌస్ అండి, చాలా మంచి లొకేషన్ లో ఉంది. చుట్టూతా చూడొచ్చు హౌసెస్ అయితే కనబడుతున్నాయి క్లియర్ గా. చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్న హౌస్. మనం ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్ లో ఉన్నాం. కారిడార్ లో కూడా పైన చూడొచ్చు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మెయిన్ డోర్ చూస్తున్నాం. మెయిన్ డోర్ చూడొచ్చు, డిజైన్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. వుడెన్ వర్క్ తో కానీ, అలాగే గ్లాస్ వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు, చాలా సూపర్ ఇచ్చారు. గల్లీ కూడా వదిలిపెట్టారు. మనం స్ట్రైట్ గా చూసుకుంటే వాష్ ఏరియా ఉంది. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే, ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి 2 BHK పోర్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు, సేమ్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ లో డిజైన్ అయితే డిఫరెంట్ గా యూజ్ చేశారు అనమాట. చాలా స్పేసియస్ లివింగ్ రూమ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు చూడొచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక డోర్ కూడా ఇచ్చారు అవుట్ సైడ్కి వెళ్ళడానికి. గల్లీ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా మనం ఫాల్ సీలింగ్ చూడొచ్చు. డైనింగ్ ఏరియాలో ఏదైతే ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు, వుడెన్ వర్క్ తో కానీ, ఎల్ఈడి లైట్స్ తో కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు చూడొచ్చు ఒకసారి మీరు. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ గా గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. కాకపోతే డిజైన్, ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఒక డిఫరెంట్ గా ఉంటుంది మనకి. 2 BHK పోర్షన్ అనమాట ఇక్కడ కూడా. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీరు డైరెక్ట్ ఓనర్ తో డీల్ అయ్యే మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. చూడొచ్చు, క్లియర్ గా చూపిస్తున్నాను నేను మీకు. వీడియో లెంత్ ఎక్కువైనా సరే క్లియర్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి కనెక్టింగ్ పాయింట్స్ అయితే షవర్ పాయింట్, గీజర్ పాయింట్ కనెక్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ గా ఇచ్చేశారు. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది మీ బడ్జెట్ లో లేకపోతే షేర్ అయినా చేయండి. షేర్ చేస్తే మీకు ఎవరికైనా తొందరగా సేల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.